ఒక ఎక్స్ సిబిఐ ఫ్యామిలీ 2.5 crores మోసపోయారండి. రీసెంట్గా ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. వాళ్ళు ఎవరో 500% అంటే 5 times వాళ్ళు చేస్తా అన్నారు వాళ్ళ మనీని. సో అందులో 2.5 crores పెట్టి వాళ్ళు కంప్లీట్గా నష్టపోయారు. ఇది ఒక్కటే కాదండి, ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే అవుతున్నాయి. నేను రోజు న్యూస్లో చూస్తాను, 1 or 2 ఇన్స్టెన్సెస్ అయితే నాకు కనిపిస్తూనే ఉంటాయి. ఎవరో చెప్తారు ఇట్లా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ అయిపోతాయి 1 monthలో అని అట్లా చెప్తూ ఉంటారు. సో ఇది నమ్మి చాలామంది వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు, వాళ్ళు నష్టపోతూ ఉంటారు. అదే కాదండి, ఇది ఓన్లీ ఈ న్యూస్ ఏంటంటే ఓన్లీ ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో పోలీస్తో అదే మనకి కనిపిస్తుంది. ఇలా కేసెస్ ఫైల్ చేయకుండా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా చాలా మనీ నష్టపోతున్నారు. ఈ వీడియోలో నేను కొన్ని సిమ్టమ్స్ గురించి చెప్తానండి. ఆ సిమ్టమ్స్ మీరు కనుక చూస్తే అక్కడ పొటెన్షియల్ ఫ్రాడ్ జరుగుతుందని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో బ్రాడ్లీ ఒక 4 వార్నింగ్ సైన్స్ మీకు షేర్ చేస్తాను. దాంతోపాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎక్కడైనా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినా అది కరెక్ట్ ప్లేస్కి వెళ్తుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ వార్నింగ్ సైన్ వచ్చేసి అన్రియలిస్టిక్ రిటర్న్ ప్రామిసెస్. అంటే వాళ్ళు ఈ 1 yearలో మేము మనీ 5 times చేస్తామన్నారు అనుకోండి, అది ఒక రెడ్ ఫ్లాగ్. సో 1 yearలో 5 times ఏంటంటే 1 yearలో twice అవుతుందన్న అసలు రిటర్న్స్ని గ్యారంటీ చేసినా మీరు దాన్ని ఆలోచించి అడుగు వేయాలి. ఎందుకంటే ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా రిటర్న్స్ అన్నది గ్యారంటీ చేయడు. వాళ్ళు పొటెన్షియల్గా ఇంత రావచ్చు అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఇంత రిటర్న్స్ మీకు గ్యారంటీగా వస్తాయి అని అంటే మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించి అందులో మనీ పెట్టాలి. ఎందుకంటే రిటర్న్ అనేది ఎప్పుడు రిస్క్తో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి 15 minutesలో వెళ్ళొచ్చు, 10 minutesలో వెళ్ళొచ్చు, 5 minutesలో వెళ్ళొచ్చు, డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ అట్ విచ్ యు ఆర్ డ్రైవింగ్. మీరు ఒక స్పీడ్లో డ్రైవ్ చేస్తే ఒకలా వెళ్తారు. సో ఇప్పుడు మీరు 15 minutesలో ఆరాంగా వెళ్తే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, 5 minutesలో తొందరగా వెళ్ళాలనుకుంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో రిటర్న్ అనేది ఎప్పుడు రిస్క్తో పాటు వస్తుంది. మీరు 5 times రిటర్న్ పెరుగుతుంది అన్నప్పుడు రిస్క్ కూడా అట్లీస్ట్ 5 times అవుతుంది. సో మీరు అది నోటీస్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా సెకండ్ సైన్ ఏంటంటే ప్రాఫిట్ని స్క్రీన్ షాట్స్ రూపంలో పెడతా ఉంటారు. సో చాలామంది ఇప్పుడు వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, ఇంకా ఫేస్బుక్లో కానీ ఇట్లా గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి ఎంత ప్రాఫిట్స్ జనరేట్ చేశారన్నది ఒక స్క్రీన్ షాట్ రూపంలో ఇస్తున్నారండి. ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా వాళ్ళ కస్టమర్ ప్రాఫిట్స్ని చూపించడు. అట్లా చూపిస్తున్నారంటే మీకు ఒక వార్నింగ్ సైన్. ఎందుకంటే స్క్రీన్ షాట్స్ని ఎవరైనా మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు 10%ని ఇంకో 0 యాడ్ చేసి 100% అని చూపించవచ్చు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఓన్లీ లాభాలనే మీకు చూపించవచ్చు, నష్టాలని వాళ్ళు అసలు స్క్రీన్ షాట్సే తీయకుండా మీకు హైడ్ చేయొచ్చు. సో అందుకని ఎవరైనా మీరు ఇట్లా ప్రాఫిట్స్ షేర్ చేస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా థర్డ్ వార్నింగ్ సైన్ వచ్చేసి లైసెన్స్ అండి. ఇది చాలా క్రిటికల్ అండి. అసలు మీకు ఫైనాన్షియల్ టిప్స్ కానీ, ఈ స్టాక్ టిప్స్ కానీ, ఈ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు అసలు వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అన్నది మీరు అడిగి తెలుసుకోవాలి. సో బ్రాడ్గా ఇండియాలో ఒక 5 licenses ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి MFD, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సెకండ్ వచ్చేసి రీసెర్చ్ అనలిస్ట్, RA అంటారు. థర్డ్ వచ్చేసి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, RIA అంటారు. ఫోర్త్ వచ్చేసి PMS, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఇంకా లాస్ట్ AIF, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇట్లా ఈ 5 ఛానల్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానీ, రికమెండేషన్స్ కానీ వస్తాయి. సో వీళ్ళందరికీ సెబీ ద్వారా కానీ, AMFI ద్వారా కానీ ఒక లైసెన్స్ అయితే వస్తుంది. సో మీరు ఆ లైసెన్స్ని కూడా చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది AMFI వెబ్సైట్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా.
ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అన్న ఒక ట్యాబ్ ఉంది. ఇక్కడ లొకేట్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీద క్లిక్ చేయండి. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఒక ఏఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఆ ఏఆర్ఎన్ నెంబర్ తెలుసుకుని మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము మా కంపెనీ ఏఆర్ఎన్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ ఫ్యాక్టర్ ల్యాబ్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది మా కంపెనీ. ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఈ డీటెయిల్స్ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ సోషల్ మీడియా డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వాళ్ళ వెబ్సైట్ ఏంటి, వాళ్ళ యాప్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు, వాళ్ళు చెప్పిన యాప్ ఇక్కడ ఉన్న యాప్ ఆ రెండు సేమా కాదా అని కూడా మీరు చెక్ చేయొచ్చు. వాళ్ళ వెబ్సైట్ కూడా వెళ్ళండి, అన్ని డీటెయిల్స్ చూడండి. ఇంకా వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా చూడండి. వాళ్ళు చెప్పేదంతా నిజమేనా కాదా అన్నది మీరు వ్యాలిడేట్ చేసుకోండి. ఇంకా సెకండ్ వచ్చేసి ఆర్ఏఏ కానీ పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ అన్ని లైసెన్స్ ఒక సింగిల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మీరు. అది సెబీ వెబ్సైట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ అన్నీ రాసున్నాయి. ఇక్కడ ఏఎఫ్ నేను ఏదైతే చెప్పాను, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్, ఇంకా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, కస్టోడియన్స్, డిపాజిటరీ పార్టిసిపెంట్స్. సో అందరూ ఇక్కడ లిస్ట్ అయి ఉన్నారు. సో ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళ పేరు మీరు ఇక్కడ టైప్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ పేరు టైప్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది మేము ఆల్రెడీ రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ తీసుకున్నాము. సో ఇలానే ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో ఆ లైసెన్స్ వాళ్ళ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి, ఆ డీటెయిల్స్ చూడండి. ఆ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్తో మ్యాచ్ అవుతున్నాయా, ఆ ఈమెయిల్ ఐడి కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హియర్. ఆ ఈమెయిల్ ఐడి వాళ్ళు చెప్పిన దానికి మ్యాచ్ అవుతుందో లేదో కూడా చూడండి. ఇంకా లాస్ట్ వార్నింగ్ సైన్ వచ్చేసి వాళ్ళు కనుక మనీ వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్ కానీ వాళ్ళ కంపెనీ బ్యాంక్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేయమంటే అగైన్ మీరు ఒకసారి ఆలోచించాలి. ఆర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్కి వెళ్తుంది డైరెక్ట్గా. వాళ్ళు కూడా ఒక కస్టోడియన్ అకౌంట్ అని ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది క్రియేట్ చేసి ఈ వచ్చిన మనీ అంతా పూల్ చేసి అక్కడ పెడతారు. సో ఎవరు కూడా ఆ మనీని డైరెక్ట్గా తీసుకోరు. సో సెబీ అది అలౌ చేయదు కూడా. సో మీరు ఎప్పుడైతే ఎవరైనా ఇక్కడకి ట్రాన్స్ఫర్ చేయండి మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆన్ యువర్ బిహాఫ్ అంటే అగైన్ దట్స్ అ రెడ్ ఫ్లాగ్. ఒక చిన్న టెస్ట్ కూడా చేయొచ్చండి. సో ఈ వార్నింగ్ సైన్స్ అన్నీ మీరు చూసారు, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ మీకు ఒక మైండ్లో ఒక చిన్న డౌట్ ఉంది, ఐ స్టిల్ వాంట్ టు చెక్ దమ్ అవుట్ అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. సపోజ్ మీరు ఈవెన్చువల్గా ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, 10 lakhs బదులు ఒక 1000 rupees ఇన్వెస్ట్ చేయండి. సో 1000 rupees ఇన్వెస్ట్ చేసి మీరు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి విచ్ ఆర్ సెంట్రల్లీ మేనేజ్డ్. ఆ వెబ్సైట్స్లో ఆ ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుందో లేదో చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంఎఫ్ సెంట్రల్ అని ఒక వెబ్సైట్ ఉంది. అక్కడ మీరు ఫస్ట్ సైన్అప్ అవ్వండి. మీ పాన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత సైన్ ఇన్ అయితే మీకు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయింది, ఇదంతా క్లియర్ డీటెయిల్స్ కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక స్నాప్షాట్ చూస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఈఎంసీలో ఇన్వెస్ట్ అయింది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ వాల్యూ ఎంత అన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది. అలానే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎన్ఎస్డిఎల్ నుంచి కానీ సిడిఎస్ఎల్ నుంచి కానీ మీకు ఒక క్యాష్ స్టేట్మెంట్ అన్నది ఒకటి వస్తుంది. క్యాష్ అంటే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ లిస్ట్ అవుతాయి, ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మీ స్టాక్స్ డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ మీరు ఏదైతే ఈ 1000 rupees ఇన్వెస్ట్ చేశారో ఇది ఎంఎఫ్ సెంట్రల్లో ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ అయిందో లేదో మీ పేరు మీద, ఇంకొకటి ఈ క్యాష్లో మీ పేరు మీద ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో లేదో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇలాగా మీరు ఇన్వెస్ట్ చేసింది ఈ ఒక వాళ్ళ ఛానల్ ద్వారా చేసినా కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ప్లేస్లో వెళ్తుందా లేదా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకుని అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి.
సో ఇవ్వండి. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది 4 కీ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ కనుక మీరు నోటీస్ చేస్తే స్క్రూటినైజ్ చేయండి కేర్ఫుల్గా బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఫర్దర్. అండ్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు మేక్ ఫర్దర్ టెస్ట్, మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయండి, 1/10 ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. చేసి అది కనుక మీ రైట్ ప్లేస్లో ల్యాండ్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేసుకోండి. వ్యాలిడేట్ చేసిన తర్వాతే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. సో దీస్ ఆర్ మై సజెషన్స్. థ్యాంక్ యూ.